2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ పని అయిపోయిందని అందరూ అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ ఎన్నికల్లో వైసీపీని ఖచ్చితంగా గద్దె దించుతామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రభుత్వం కోల్పోయింది ఆ పార్టీ. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలో రావడానే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక అత్యధిక జనాకర్షణ ఉన్న జగన్నే ఓడించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిలిచిన విషయం విదితమే. మరోవైపు జనసేన పార్టీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఒక్కసారిగా జనసేన పేరు మారుమోగుతోంది దేశవ్యాప్తంగా. మరోవైపు జనసేన పార్టీలోకి చేరికలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి చాలామంది మాజీ మంత్రులు కూడా ఈ పార్టీలో చేరేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజులుగా మాజీ మంత్రి విడుదల రజనీ గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న వేళ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారట విడుదల రజనీ గారు. దీంతో బిగ్ షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో.